ఇక్కడ వాళ్ళ మందిలో ఉన్నారు కదా, మేకల్లాగా ఎవరైతే మందిలో వాళ్ళు వెళ్ళిపోతారని వాళ్ళని కాపాడుకోవాలని భయంతో రోజు అడావుడి చేస్తూ 10 సంవత్సరాల్లో దండుకున్న సంపాదించిన డబ్బులని తో ఫేక్ ధర్నాలు, ఫేక్ దీక్షలు చేస్తూ ప్రజలు రెచ్చగొట్టాలని ఏదో ప్రయత్నాలు చేస్తుంది. మీకు వాళ్ళ అవకాశం ఇచ్చి ప్రజల అవకాశం ఇస్తే మీకు చేత కాదని దించితే మీకు ఇప్పటికీ బుద్ధి రాలేదు. నిజంగా కూడా వీళ్ళు ఫస్ట్ ప్రభుత్వం పోయినాక కొంచెం పిచ్చి మాటలు మాట్లాడారు, కానీ ఎప్పుడైతే ఈ ఫార్ములా రేస్ లో ఏసీబీ వాళ్ళు పిలిచిన తర్వాత ఈయన పూర్తిగా మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నాడు, పిచ్చిగా మాట్లాడుతున్నాడు. గవర్నమెంట్ ఉన్నప్పుడు చట్టాలు కాకుండా లైట్ డిటెక్టర్ పెట్టి చెక్ చేయాలని మాట్లాడుతున్నాడు. రోజుకి వీళ్ళ మాట ధోరణి వేరేలాగా అవుతుంది. కావున కేటీఆర్ గారు మిమ్మల్ని పిచ్చోళ్ళగా చూస్తున్నారు జనాలు. మీరు ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళి మీరు ఒకసారి మీ మెంటల్ స్టెబిలిటీని చెక్ చేసుకోవాలి. ఆ సర్టిఫికెట్ తీసుకొచ్చిన తర్వాతనే మీరు మాట్లాడాలి. ప్రజలు మీకు 4.5 సంవత్సరాలు కావాలి, మీ నాన్న కేసీఆర్ 4.5 సంవత్సరాల తర్వాత మాకు మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే మేము డెవలప్మెంట్ చేస్తా అని చెప్పిన వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచే ఎక్కడ మేము దూరం అయిపోతాం, ఎక్కడ కాంగ్రెస్ ముందుకు వెళ్ళిపోతామని మీరు అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ఎన్ని చేసినా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోకస్డ్ పర్సన్. రోజుకి 18 అవర్స్ పనిచేసి స్టేట్ ని డెవలప్మెంట్ చేయడం, హైదరాబాద్ ని కూడా అన్ని రంగాల్లో డెవలప్మెంట్ చేయడానికి ఆర్గనైజేషన్ కృషి చేస్తున్నారు. ఇప్పుడు వెళ్ళిన ఫారెన్ టూర్ కూడా ముఖ్య ఉద్దేశం ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి మన నిరుద్యోగులకు ఉద్యోగాలు కేటాయించి ఇన్వెస్ట్మెంట్ ద్వారా లాభాలతోటి ప్రభుత్వాన్ని లాభాలు తీసుకొచ్చి నడిపించాలన్న ఆలోచనతో వారు నడుస్తుంటే వీరి ఆలోచన ఎంత డైవర్షన్ పాలిటిక్స్ ఉంది. వీళ్ళు సేఫ్టీ సిటీని క్రైమ్ సిటీగా మార్చిరని చెప్తారు. వీళ్ళ హయాంలోనే నడి రోడ్ల మీద హత్యలు జరిగినాయి. వీళ్ళ హయాంలోనే ఓల్డ్ సిటీలో 4 రోజులు ధర్నాలు జరిగినాయి, కర్ఫ్యూలు జరిగినాయి. వీరు ప్రభుత్వం ఉన్నప్పుడే అనేక మంది డ్రగ్స్ కు అలవాటు అయినారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక డ్రగ్స్ ని ఎక్కడ దగ్గర అరికడుతూ, గాంజాని అరికడుతూ పోలీస్ డిపార్ట్మెంట్ మంచి పని చేస్తుంటే వీరు హైదరాబాద్ కి విఘాతం కల్పించాలని, ఇన్వెస్టర్స్ ఇక్కడికి రావద్దని ఒక దురాలోచనతో నిజమైన తెలంగాణ రాష్ట్రం మంచి కోరిన వ్యక్తులు ఎవరైనా ఉంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీస్తే మనకు నష్టపోతుంది. సహకరించాల్సిన సమయంలో వీరు నష్టం చేసే విధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారు. Subscribe us and press the bell icon for more interesting updates.